తిరుపతి జిల్లా పాకాల మండలం స్థానిక అంబేద్కర్ భవనంలో బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యం కాన్సీరాం 90వ జయంతిని పాకాల అంబేద్కర్ భవనం కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. భవనం కమిటీ సభ్యులు ముందుగా బుద్ధుని స్మరించుకొని మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ కి నిజమైన వారసుడు అంబేద్కర్ ఆలోచన విధానమే బహుజనుల విముక్తికి మార్గమని నమ్మి ఆ బాటలో కోట్లాది మందిని నడిపించిన కార్యశాలి కాన్సీరాం అని ఆ దిశగా బహుజన సమాజం నడవాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ భవన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇలాంటి వారు తరతరాల స్థితిగతులు తీరు తెలిపినవయ్యా, తల్లడిల్లు జనములకై ధైర్యాన్నందించావయ్యా. తరతరాల స్థితిగతుల తీరు తెలిపినవయ్యా, తల్లడిల్లు జనములకై ధైర్యాన్నందించావయ్యా. విద్యార్థుల ఉద్యోగుల ఉద్యోగాలకించావయ్యా, మనువాదపు రోగులను మెడలు వంచినావయ్యా. మీలాంటి వారు లేరయ్యా ఈ నెలన కాంచీరామయ్యా. మనువాదపు పునాదులను కూల్చిన మహారాజువయ్యా. బహుజన వదనీవయ్యా, మా మోషకు వైనావయ్యా. బహుజన రాజాధికార కాశ్మీరు మొదలు కన్యాకుమారి వరకు నీ పాదధూళి సోకి నేల పావనమయ్యేనయ్యా. కాశ్మీరు మొదలు కన్యాకుమారి వరకు నీ పాదధూళి సోకి పావనమయ్యేనయ్యా. కౌటిల్యుని చంపినట్టి రాజనీతి నీదయా. బుద్ధుని అంశమై భూమిలో నిలిచావయ్యా. బుద్ధుని అంశమైన భూమిపై నిలిచావయ్యా. ఇలాంటి వారు లేరయ్యా ఈ నెలన కాంచీరామయ్యా. మనువాదపు పునాదులను కూల్చిన మహారాజువయ్యా. మనువాదపు పునాదులను కూల్చిన మహారాజువయ్యా. బహుజన రాజాధికార దారులు వేసావయ్యా. బహుజన రాజాధికార దారులు వేసావయ్యా. ఇలాంటి వారు వేరయ్యా ఈ వేళన కాంచీరామయ్యా. జోహార్ కాంచీరాం. గారు ఒక నిజంగా చెప్పాలంటే ఆయనలో ఉన్నటువంటి పురుషులో లేనటువంటి ఒక విషయం ఏమంటే తను కరిగిపో